చేంజ్ ఇవి స్టాటిక్ వెబ్ పేజ్కి డైనమిక్ వెబ్ పేజ్కి అసలు డిఫరెన్సే తెలియడం లేదు. ఏంటో చెప్తావా? స్టాటిక్కి వెబ్ పేజ్కి డైనమిక్ వెబ్ పేజ్కి చాలా డిఫరెన్స్ చూపించవచ్చు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మనము హెచ్టిఎంఎల్ చేయాలి. హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ హెడ్ క్లోజ్ చేస్తాను, టైటిల్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేస్తాను, బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేశాను, హెచ్టిఎంఎల్ ఓపెన్ చేశాను, హెచ్టిఎంఎల్ క్లోజ్ చేశాను. నువ్వు ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తావో ఆ పర్టికులర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఆ ట్యాగ్కి ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏవేవైతే ఇస్తావో వాటిని ట్యాగ్ ఎలిమెంట్స్ అంటాము. ఓకేనా? ఇప్పుడు చూడు, బాడీకి హెచ్1కి ఇప్పుడు హెచ్1 అంటే హెడ్డింగ్ ఇస్తాను అనమాట. హెడ్డింగ్లో నేను ఏదో ఒకటి ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అని ఇస్తాను. ఇక్కడ చూడు, వెల్కమ్ టు వెబ్సైట్ అని ఇస్తాను. వెల్కమ్ టు వెబ్సైట్ అని ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఓపెన్ చేసిండే ట్యాగ్స్ అన్నీ క్లోజ్ అయినాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకో. హెచ్టిఎంఎల్ ఇనిషియేషన్ చేశాను, ఎండింగ్ చేశాను, మధ్యలో కోడ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే అది పెద్దదిగా వస్తుంది. వచ్చిందా రాదా? ఇప్పుడు డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ చెప్తాను. డైనమిక్ అంటే ఎవర్ టు చేంజ్, అంటే మనం ఎప్పటికైనా చేంజ్ చేసుకోవచ్చు. డైనమిక్ వెబ్ పేజ్లో క్రూడ్ ఆపరేషన్స్ చేయొచ్చు. క్రూడ్ ఆపరేషన్స్ అంటే క్రూడ్ అంటే క్రియేట్, రీనేము, అప్డేటు, డిలీటు. అంటే మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే రీనేమ్ చేసుకోవచ్చు, లేదంటే అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నువ్వు డిలీట్ కూడా చేసుకోవచ్చు. నీకు ఏదైతే కావాలనిపిస్తుందో దాన్ని చేసుకొని, ఏదైతే వద్దనిపిస్తుందో దాన్ని నువ్వు డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. ఈ పేజు డైనమిక్ పేజు. ఇప్పుడు రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ని స్టాటిక్ పేజ్ అంటారు. అంటే నువ్వు చేంజ్ చేయలేవు. స్టాటిక్ వెబ్ పేజ్కి డైనమిక్ వెబ్ పేజ్కి డిఫరెన్స్ తెలుసుకున్నావు కదా. ఇప్పుడు దీంట్లో క్రూడ్ ఆపరేషన్స్ డైనమిక్ వెబ్ పేజ్లో మాత్రమే చేయగలుగుతావు. దీన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. స్టాటిక్ వెబ్ పేజ్లో క్రూడ్ ఆపరేషన్స్ చేయలేవు. క్రూడ్ ఆపరేషన్స్ ఎందుకు చేయలేవు అంటే, నువ్వు ఒక్కసారి చేంజ్ చేసేదంటే క్రూడ్ ఆపరేషన్స్ ఎందుకు చేయలేవు అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా క్రూడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే డైనమిక్లోనే చేంజ్ చేసుకోవాలి, స్టాటిక్లో చేంజ్ చేయదు. అంటే దీనికి డైనమిక్కి స్టాటిక్కి అదే డిఫరెన్స్. స్టాటిక్ అయితే నువ్వు చేంజ్ చేయగలగలేవు, డైనమిక్ అయితే క్రూడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతావు. డైనమిక్ అయితే చేయగలుగుతావు, స్టాటిక్ అయితే క్రూడ్ ఆపరేషన్స్ చేయలేవు. దీన్ని స్టాటిక్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసినా కూడా సెలెక్ట్ చేస్తే నువ్వు చేయలేవు, చేయడానికి ఆప్షన్ అయితే లేదు. అదే నువ్వు డైనమిక్ వెబ్ పేజ్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ వెబ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ వెబ్ పేజ్ అనే దాన్ని క్యాన్సిల్ చేసి చూపిస్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెబ్ పేజ్ అనేదాన్ని క్యాన్సిల్ చేసేసి నువ్వు వేరే పేరు ఏదైనా కూడా, వేరే నేమ్ ఏదైనా కూడా స్పెసిఫై చేయొచ్చు. వెల్కమ్ టు వెబ్సైట్ అని పెడతాను. ఓకేనా? వెబ్ పేజ్ అప్పుడే వెబ్ పేజ్ వచ్చింది, ఇప్పుడు వెబ్సైట్ వచ్చింది. అదే నువ్వు డైనమిక్లోనే చేంజ్ చేయగలిగావు. అదే స్టాటిక్లో చేంజ్ చేయగలవా? చేంజ్ చేయలేవు. అది స్టాటిక్కి డైనమిక్కి వెబ్ పేజ్కి డిఫరెన్స్. ఓకేనా? స్టాటిక్ వెబ్ పేజ్కి డైనమిక్ వెబ్ పేజ్కి ఇప్పుడు నీకు డిఫరెన్స్ తెలిసిందా? ఓ సూపరా! అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో.